ఆంధ్ర రాష్ట్రంలో అనేక సందర్భాలలో ఏదైతే మేము ప్రస్తావించామో డిఎస్సి స్కామ్కి సంబంధించి మెగా డిఎస్సిగా మారిపోయింది. చాలా మంది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లింది ప్రభుత్వం. దానిని నిరసిస్తూ అనేక కార్యక్రమాలు ఇప్పటికే చేయడం జరిగింది. దానితో పాటు ఇటీవల నీట్ లీక్ సంఘటనకు సంబంధించి విద్యార్థులు చేసినటువంటి ఉద్యమానికి సంఘీభావాన్ని ప్రకటిస్తూ దానితో పాటు డిఎస్సి మీద జరిగినటువంటి అవకతవకల మీద అతిపెద్ద స్కామ్గా ఈరోజు మనందరం గుర్తించినటువంటి దాని మీద సిబిఐ విచారణ జరపాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తూ దానితో పాటు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలు విద్యా దీవెన వసతి దీవెన వెంటనే ఈ ప్రభుత్వం చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలి అనేటువంటి ఒక లక్ష్యం. నిరుద్యోగ వృత్తి పేరిట చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీని నిలుపుకోవాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 28వ తేదీ మంగళవారం ఒక విద్యార్థి యువతకు సంబంధించినటువంటి ఒక ర్యాలీ చేపట్టాలనేటువంటి నిర్ణయం తీసుకునింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో కూడా నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. యువతకి విద్యార్థులకు కూడా అనేక కార్యక్రమాల్లో అండగా నిలవడం జరిగింది. అయినా ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా చీమ పుట్టినట్టు లేదు కాబట్టి ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినా చేయడం ముందు శంఖం ఊదినట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. కాబట్టి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఒక నిర్ణయం తీసుకుని ఆయన ఆదేశానుసారం రేపు జూలై 28వ తేదీ మంగళవారం నాడు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విద్యార్థి విభాగం, యువత విభాగం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిస్తూ 28వ తేదీ ఉదయం 10 గంటలకి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి ఈ ర్యాలీ ప్రారంభమై అదేవిధంగా గాంధీ బొమ్మ సెంటర్ వరకు నెల్లూరులో కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం.